హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, ఈరోజు మనం సైన్స్లో 13th లెక్చర్ హ్యూమన్ ఐ డిస్కస్ చేస్తున్నాము. ఈ సిరీస్ వచ్చేసి మనం ఎన్సీఆర్టీ ఆధారితంగా డిస్కస్ చేస్తున్నాము. మొదట కాన్సెప్ట్ డిస్కస్ చేసి ఆ కాన్సెప్ట్లో మనకు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఎగ్జామ్స్లో వస్తాయి అనుకుంటామో అట్లాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ మనం ముందుకు వెళ్దాము. ఈ సిరీస్ వచ్చేసి ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి, టెక్నీషియన్, జేఈ మరియు పారామెడికల్ ఎగ్జామ్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది మా టెలిగ్రామ్ ఛానల్, ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. ఇందులో కూడా జాయిన్ కాండి సో దట్ యూ విల్ గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. గోయింగ్ ఇన్ టు ద టాపిక్, హ్యూమన్ ఐ, మానవ నేత్రం. The human eye is a specialized sense organ that receives visual images and send them to the brain. మానవ నేత్రం ఒక ప్రత్యేకమైన ఇంద్రియ అవయవం. ఇది దృశ్య చిత్రాలను స్వీకరించి వాటిని మెదడుకు పంపిస్తుంది. అంటే ఐ అనేది మనం విజువల్స్ ఇమేజ్ చూసి అది బ్రెయిన్ ఆ ఇమేజ్ అనేది ఏది అని స్టడీ చేయడానికి బ్రెయిన్కి పంపిస్తుంది. హ్యూమన్ ఐ అనాటమీ, మానవ నేత్ర నిర్మాణము ఏమేమి ఉంటాయంటే, ద అనాటమీ ఆఫ్ హ్యూమన్ ఐ రెఫర్స్ టు ద స్ట్రక్చర్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఐ దట్ హెల్ప్ అస్ టు సీ. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ కార్నియా, ఐరిస్, ప్యూపిల్, లెన్స్, రెటీనా అండ్ ఆప్టిక్ నర్వ్స్ విచ్ వర్క్ టుగెదర్ టు క్యాప్చర్ లైట్ అండ్ సెండ్ విజువల్ ఇన్ఫర్మేషన్ టు ద బ్రెయిన్. మానవ నేత్ర నిర్మాణం అంటే మనకు చూడటంలో సహాయపడే కంటి భాగాలు మరియు వాటి నిర్మాణం. ఇది కార్నియా, ఐరిస్, ప్యూపిల్, లెన్స్, రెటినా మరియు ఆప్టిక్ నర్వ్స్ వంటి భాగాలతో కూడా ఉంటుంది. ఇవన్నీ కలిసి కాంతిని స్వీకరించి దృశ్య సమాచారాన్ని మెదడుకి పంపిస్తాయి. మనకు ఐ అనాటమీలో ఏమేం పార్ట్స్ ఉన్నాయంటే, కార్నియా ఎక్కడుంది? ఈ ట్రాన్స్పరెంట్ ముందరున్న మనకు ఐ ముందరున్న ట్రాన్స్పరెంట్ లేయర్నే కార్నియా అంటారు. సో ఐరిస్ అంటే మనకు లెన్స్ని కంప్రెస్ మరియు ఎక్స్పాండ్ చేయడంలో యూజ్ చేసేదే ఐరిస్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ప్యూపిల్ అనేది మన ఐస్లో ఒక బ్లాక్ సర్కిల్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్యూపిల్ అంటారు. లెన్స్ అంటే ఇవి కాన్కేవ్ మరియు కాన్వెక్స్ లెన్స్. రెటీనా మనకు ఐలో వచ్చేసి కాన్వెక్స్ లెన్స్నే యూజ్ చేస్తారు. రెటీనా అండ్ ఆప్టిక్ నర్వ్స్ అంటే ఇక్కడ ఉంటాయి. ఈ ఆప్టిక్ నర్వ్స్ వల్ల ఏం యూజ్ అంటే, మనకు ఇమేజ్ అనేది ఇట్లా ఉంటే ఇమేజ్ ఇట్లా కనిపిస్తుంది. ఎక్కడ? ఈ స్క్లెరా, రెటీనా ఈ ఏరియాలో స్క్లెరా. ఇది అవుటర్ లేయర్ అనేది స్క్లెరా, వైట్ పార్ట్. ఇది ఇన్నర్ స్క్లెరా మనకు రెటీనా లోపల ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ అనేది ఇన్వర్టెడ్గా రెటీనాలో పడుతుంది. రెటీనా నుంచి మనకు ఆప్టిక్ నర్వ్స్ అనేది బ్రెయిన్కి వెళ్ళి ఆ ఆబ్జెక్ట్ అనేది మనకు స్ట్రైట్గా కనిపిస్తుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఇన్ అవర్ ఐ: కార్నియా, ఐరిస్, ప్యూపిల్, లెన్స్, రెటీనా అండ్ ఆప్టిక్ నర్వ్స్. ఇన్ ఐ డొనేషన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్ ఆఫ్ డోనార్ ఐ ఈజ్ యూటిలైజ్డ్? కంటి దానంలో దాత కంటి యొక్క కింది భాగాలలో ఏది ఉపయోగపడుతుంది అంటే, ఐరిసా, లెన్సా, కార్నియానా, రెటీనానా? మనకు ఐరిస్ యూస్ కాదు, లెన్స్ యూస్ కాదు, రెటీనా యూస్ కాదు. మనకు కార్నియా అనేది ఒక్కటే డొనేట్ చేస్తాము. మొత్తం ఐ అనేది తీసుకోరు. కార్నియా అంటే ముందరున్న పార్ట్ని తీసుకుంటాం. కార్నియా, ఇన్ ఐ డొనేషన్ ఓన్లీ ద కార్నియా, ద ట్రాన్స్పరెంట్ ఫ్రంట్ లేయర్ ఆఫ్ ది ఐ ఇట్స్ ట్రాన్స్ప్లాంటెడ్ టు ద రిస్టోర్ వర్షన్. అంటే కార్నియా అంటే ఇది అవుటర్ పార్ట్, ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ట్రాన్స్పరెంట్ లేయర్ మనమే డొనేట్ చేస్తాం. మియోఫియా అంటే నియర్ సైటెడ్నెస్, అంటే సమీప దృష్టి దోషం. అంటే మియోఫియా ఈజ్ ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఇన్ విచ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ అపియర్ బ్లర్డ్ వైల్ ద నియర్ ఆబ్జెక్ట్ క్యాన్ సీ క్లియర్లీ. అంటే మనకు దగ్గరున్న ఆబ్జెక్ట్స్ బాగా కనిపిస్తాయి, దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి సరిగా కనపడవు. అంటే ఇది దూరం ఉంది కదా, మనకు కనపడవు, అదే దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. సో మియోఫియా, ఈ డిఫెక్ట్ని మియోఫియా అంటారు. మియోఫియా అనేది దృష్టి లోపం. ఇందులో దూరంలో వస్తువులు
మసక బారినట్లు కనిపిస్తాయి, కానీ దగ్గరలో ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. రీజన్స్ ఫర్ మియోఫియా ఏంటంటే, మియోఫియా అకర్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ది ఐబాల్ విచ్ కాజెస్ లైట్ రేస్ టు ఫోకస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ ఆన్ ఇట్. మియోఫియా కంటి గోళం పెరగడం వల్ల జరుగుతుంది. అంటే ఐబాల్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు లెన్స్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. లెన్స్ సైజ్ ఇంక్రీజ్ అయిందంటే ఏమవుతుంది, మనకు లెన్స్ యూస్ చేస్తాం కదా, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ యూస్ చేస్తాం. ఐలో ఉండేదే కాన్వెక్స్ లెన్స్. ఏం చేస్తుంది, కన్వర్జింగ్ లెన్స్ కదా ఇవి. మనకు ఇక్కడ కన్వర్జ్ కావాల్సిన లెన్స్ ఏమవుతాయంటే దగ్గరకే కన్వర్జ్ అయిపోతాయి. అంటే దూరం ఉన్న ఆబ్జెక్ట్ అనేది కనపడదు. మియోఫియా కంటి గోళం పెరగడం వల్ల జరుగుతుంది. దీని కారణం కాంతి కిరణాలు రెటీనా ముందు భాగంలో కేంద్రీకృతం అవుతాయి. అంటే ఇక్కడే కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ రెటీనాలో కన్వర్ట్ కావాల్సిన రేస్ ఇక్కడే మనకు కన్వర్జ్ అయిపోతాయి. సో మనకు దూరం ఉన్న ఆబ్జెక్ట్ కనపడదు. దీన్ని కరెక్షన్ ఏం చేయాలంటే, మియోఫియా ఈజ్ కరెక్టెడ్ యూజింగ్ కాన్కేవ్ లెన్స్. అంటే ఇది కాన్వెక్స్ లెన్స్ కదా, ముందర కాన్కేవ్ లెన్స్ పెట్టినాం అనుకోండి, కాన్కేవ్ లెన్స్ ఏమవుతాయి, డైవర్ట్ చేస్తాయి. ఇట్లా రేస్ వస్తే ఇట్లా డైవర్ట్ చేస్తాయి కదా, అంటే సైజ్ పెరుగుతుంది. సైజ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, రేస్ ఎక్కువ పెరిగి ఇక్కడ డైవర్ట్ అయిపోతాయి. సో దిస్ ఈస్ ద కరెక్షన్ టెక్నిక్. ఈ మియోఫియాని రెడ్యూస్ చేయడానికి మనం కాన్కేవ్ లెన్స్ అనేది యూస్ చేస్తాం. మియోఫియాను అవతల లెన్స్ కాన్కేవ్ లెన్స్ ఉపయోగించి సరిచేస్తారు. ఇవి కాంతి కిరణాలను విభజించి రెటీనాపై కేంద్రీకృతం చేస్తాయి. రెటీనా వద్ద మనకు కన్వర్జ్ అయినట్టు చూపిస్తాయి. ఏది, మియోఫియా ఉన్న వాళ్ళకి కాన్కేవ్ లెన్స్ అనేది అమర్చితే ఆ ఇమేజ్ అనేది దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా మనకు బాగా కనిపిస్తాయి. హైపర్ మెట్రోఫియా అంటే లాంగ్ సైటెడ్నెస్, అంటే దూరదృష్టి లోపం. రీజన్ ఏమైంది, హైపర్ మెట్రోఫియా అకర్స్ డ్యూ టు రిడక్షన్ ఇన్ ద సైజ్ ఆఫ్ ఐబాల్. అదే మియోఫియాకి ఏంది, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది ఐబాల్. దీనికి చిన్నగా అవుతుంది బాల్, విచ్ కాజెస్ లైట్ రే టు ఫోకస్ బిహైండ్ ద రెటీనా ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్టెడ్ ఆన్ ఇట్. ఈ దాంట్లో ఏమవుతుందంటే, మనకు కాన్వెక్స్ లెన్స్ యూజ్ ఉంది కదా ఇక్కడ, ఈ కాన్వెక్స్ లెన్స్ ద్వారా మనకు ఇది నార్మల్, ఇక్కడ రెటీనా వెళ్తుంది, ఇది నార్మల్ విజన్. అదే హైపర్ మెట్రోఫియా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, మనకు ఫోకల్ పాయింట్ ఐ బ్యాక్ సైడ్, అంటే రెటీనా బ్యాక్ సైడ్ మనకు కన్వర్జ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. సో మనకు లాంగ్ సైట్నెస్ అంటే దూరం ఉండేవి బాగా కనిపిస్తాయి, దగ్గర ఉండేవి కనపడవు. హైపర్ మెట్రోఫియా కంటి గోళం పరిమాణం తగ్గడం వల్ల జరుగుతుంది. దీని కారణంగా కాంతి కిరణాలు రెటీనా వెనుక భాగంలో కేంద్రీకృతం అవుతాయి. దీన్ని కరెక్షన్ ఎట్లా చేస్తామంటే, హైపర్ మెట్రోఫియా ఈస్ కరెక్టెడ్ యూజింగ్ కాన్వెక్స్ లెన్స్. మనకు ఐలో ముందే కాన్వెక్స్ లెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకో కాన్వెక్స్ లెన్స్ పెట్టినాం అనుకోండి, దూరం ఉండేది దగ్గరగానే కన్వర్జ్ అయిపోతాయి. సో 2 కాన్వెక్స్ లెన్స్ యూస్ చేస్తాం. అంటే ముందుగానే ఒకటి ఉంటుంది మన ఐలో కాన్వెక్స్ లెన్స్, ఇంకో కాన్వెక్స్ లెన్స్ యూస్ చేసి మనకు కన్వర్జ్ అనేది దగ్గర అయ్యేటట్టు చేస్తాం. హైపర్ మెట్రోఫియా ఉత్పల లెన్స్, కాన్వెక్స్ లెన్స్ ఉపయోగించి సరిచేస్తారు. ఇవి కాంతి కిరణాలను ఏకీకృతం చేసి రెటీనాపై కేంద్రీకృతం చేస్తాయి. ఇది చూడండి, నార్మల్ రేంజ్. మియోఫియా అంటే నియర్ సైట్నెస్, అంటే దగ్గర ఉండేవి బాగా కనిపిస్తాయి, దూరం ఉండేవి కనపడడం లేదు. అదే హైపర్ మెట్రోఫియా అంటే దగ్గర ఉండేవి కనపడవు, దూరం ఉండేవి బాగా కనిపిస్తాయి. ఈ ఇమేజ్లో ఒకసారి అట్లా మనకు ఈజీగా అర్థమవుతుంది. నార్మల్ విజన్లో అన్నీ బాగానే కనిపిస్తున్నాయి. మియోఫియా అంటే దగ్గరవి కనిపిస్తాయి, దూరంవి కనపడవు. ఇట్లా హైపర్ మెట్రోఫియా అంటే దగ్గరవి కనపడవు, దూరంవి బాగా కనిపిస్తాయి. పెర్సియోఫియా, ఓల్డ్ ఏజ్ సైట్ డిఫెక్ట్. పెర్సియోఫియా అంటే వృద్ధాప్య దృష్టి దోషం. ఇన్ పెర్సియోఫియా ఏ పర్సన్ ఈజ్ అనేబుల్ టు సీ బోత్ డిస్టెన్స్ అండ్ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ డ్యూ టు ద లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ ఐ లెన్స్ విత్ ఏజ్. This defect is corrected by using a bifocal lens which has convex for near vision and concave for distance vision. పెర్సియోఫియా అంటే ఏం లేదండి, పెర్సియోఫియా వ్యక్తి దూరంలో ఉన్నవి మరియు దగ్గరలో ఉన్న వస్తువులు స్పష్టంగా చూడలేడు. ఇది వయస్సు పెరుగుతున్నప్పుడు కంటి లెన్స్ యొక్క లవచికత, అంటే అవి తగ్గిపోవడం వల్ల జరుగుతుంది. ఈ లోపాన్ని బైఫోకల్ లెన్స్ ఉపయోగించి సరిచేస్తారు. ఇందులో ఉత్పల లెన్స్ దగ్గర దృష్టికి మరియు అవతల లెన్స్ దూర దృష్టికి ఉపయోగిస్తారు. అంటే కాన్వెక్స్ లెన్స్ యూస్ చేస్తే ఏమవుతుంది, నియర్ విజన్ బాగా అనిపిస్తుంది. కాన్కేవ్ లెన్స్ యూస్ చేస్తే ఏమవుతుంది, దూరం ఉన్న విజన్ మనకు
కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నార్మల్ లెన్స్ రేస్ వచ్చి కాన్వెక్స్ లెన్స్ తో పడి మనకు రెటీనాకు డైరెక్ట్ వెళ్తుంది. సో ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. అదే పెర్సియోపియాలో ఏమవుతుంది, ఒకసారి ఇక్కడ ఫామ్ అవ్వచ్చు, ఇక్కడ ఫామ్ అవ్వచ్చు, ఎట్లా అంటే ఇట్లా ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడున్న ఐ ఇక్కడున్న ఐ లెన్స్ అనేవి మనకు కాంట్రాక్ట్, సంకోచం అట్లా ఉంటుంది కదా, అట్లా జరిగిపోతాయి. ఎందుకు, ఓల్డ్ ఏజ్ అండ్ ఏజ్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఇట్లా జరుగుతుంది. గ్లూకోమా is a group of eye disease that damage the optic nerves, a vital nerve at the back of the eye, and can lead to the vision loss or blindness if not treated in time. గ్లూకోమా అనేది కంటి వ్యాధుల సమూహం. ఇవి కంటి వెనుక భాగంలో ఉన్న ఆప్టిక్ నర్వ్ దృష్టి నాడీను దెబ్బతీస్తుంది. దీని వలన చూపు తగ్గడం లేదా అంధత్వం ఏర్పడవచ్చు. కాబట్టి సమయానికి చికిత్స చేయడం చాలా ముఖ్యం. గ్లూకోమా వచ్చింది అనుకోండి, ఎప్పుడు వస్తుందంటే ఇది మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇది ఏం డ్యామేజ్ చేస్తుందంటే ఆప్టిక్ నర్వ్స్ను డ్యామేజ్ చేస్తుంది. ఆప్టిక్ నర్వ్సే డ్యామేజ్ అయిపోయినాయి అనుకోండి, మనకు బ్రెయిన్ వరకు ఇన్ఫర్మేషన్ చేర్పించలేవు. ఈ నర్వ్స్ ద్వారానే మనకు ఇమేజ్ అనేది బ్రెయిన్కి వెళ్తుంది. సో ఇవే డ్యామేజ్ అవుతాయి. ఎప్పుడు గ్లూకోమా అంటే షుగర్ ఎక్కువ ఇంక్రీజ్ అయినప్పుడు. క్యాట్రాక్ట్, ముత్యబిందు. A cataract is a dense or cloudy area that form in the lens of the eye. It begins when protein in the eye clumps together, preventing the lens from sending clear image to the retina, which causes blurred or hazy vision. మిత్యబిందు అనేది కంటి లెన్స్లో ఏర్పడే ఘనమైన మరియు మసకబారిన ప్రాంతం. ఇది కంటి లోపల ప్రోటీన్ల గుంపుగా చేరడం వలన ప్రారంభమవుతుంది. దీని కారణంగా లెన్స్ రెటీనాకు స్పష్టమైన చిత్రాలు పంపడంలో విఫలమవుతుంది. ప్రతిఫలంగా చూపు మసకబారుతుంది. అంటే మనకు కాట్రాక్ట్ అంటే ఇట్లా ఒక వైట్ పొరగా మనకు ఫామ్ అవుతుంది. ఈ పొర ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు రెటీనా వరకు అది క్లియర్ ఇమేజ్ అనేది ఫామ్ కాదు, బ్లర్గా ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద cataract disease. What is a transparent dome shaped surface at the front of eye called? కంటి ముందు భాగంలో ఉండే పారదర్శక గొంబె ఆకారంలోని పొరను ఏమంటారు అంటే కార్నియానా, స్క్లెరానా, రెటినానా, ప్యూపిలా. మనకు ఇందాకే డిస్కస్ చేశాను. కార్నియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఐ అనుకోండి, ఐ ముందు ఇట్లా ఉంటుంది కదా, దీన్నే కార్నియా అంటారు. ఇందులో మనకు ఇది స్క్లెరా, ఇన్నర్ స్క్లెరా, ఇది వచ్చేసి రెటీనా. థర్డ్ లేయర్ వచ్చేసి మనకు రెటీనా. ఇక్కడ లెన్స్ ఉంటాయి, లెన్స్ పైన మనకు ఐరిస్ నర్వ్స్ ఉంటాయి. ఇందులో ప్యూపిల్లో ఐరిస్ ఇట్లుంటుంది మన ఐ. ఇక్కడ ఆప్టిక్ నర్వ్స్ ద్వారా మనకు బ్రెయిన్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, కార్నియా కదా ఇది, ఓకే. ఐరిస్, స్క్లెరా, అవుటర్ లేయర్ వైట్ లేయర్ని స్క్లెరా అంటారు. సెకండ్ లేయర్ వచ్చేసి ఇన్నర్ స్క్లెరా, థర్డ్ లేయర్ని రెటీనా అంటారు. ఆప్టిక్ నర్వ్స్. ఇక్కడ ఐ లోపల వెట్రియస్ హ్యూమర్ ఉంటుంది. అదే ఇక్కడ ఏముంటుంది, అక్యూయస్ హ్యూమర్, AQUOUSHUMOUR. అంటే ప్యూపిల్ దగ్గర ఉన్న లిక్విడ్ని ఏమంటారు, అక్యూయస్ హ్యూమర్. ఐ లోపల అంటే లెన్స్ బ్యాక్ సైడ్ ఏం లిక్విడ్ ఉంటుందంటే వెట్రియస్ హ్యూమర్ అనేది ఉంటుంది. విచ్ పార్ట్ ఆఫ్ ది ఐ కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ లైట్ దట్ ఎంటర్స్ ద ఐ? కంటిలోనికి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని ఏ భాగం నియంత్రిస్తుంది అంటే కార్నియానా, లెన్సా, ఐరిసా, రెటీనానా? మనకు ఏం చూస్తుంది, రెటీనా అయితే కాదు, కార్నియా కాదు, ఐరిస్ ఆర్ లెన్స్. ఐరిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు ఐరిస్ అనేది ఎక్స్పాండ్ ఆర్ కంప్రెషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ప్యూపిల్ అనేది సైజ్ పెరుగుతుంది. సో ఐరిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ కనిపించేదాన్నే ప్యూపిల్ అంటారు. ఇక్కడ ఇవి ఇట్లా ఉన్నాయి కదా నర్వ్స్, దీన్నే ఐరిస్ అంటారు. ఈ వైట్ పార్ట్నే స్క్లెరా అంటారు, దీన్ని ఐలిడ్. వాట్ ఈస్ ద వైట్ పార్ట్ ఆఫ్ ఐ నోన్ యాజ్? కంటి తెలుపు భాగాన్ని ఏమంటారు? రెటీనానా, ఐరిసా, స్క్లెరానా, కార్నియా? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందాకే డిస్కస్ చేసాం. విచ్ పార్ట్ ఆఫ్ ది ఐ గివ్ ఇట్స్ కలర్? కంటికి రంగు ఇచ్చేది ఏ భాగం? రెటీనానా, ఐరిసా, ప్యూపిలా,
కార్నియానా? మనకు ఆన్సర్ ఈజ్ ఐరిస్. ఐరిస్ ద్వారానే మనకు ఆ ఐ కలర్ అనేది మనం చెప్పగలం. అది బ్రౌన్ కలర్ ఉందా, కొంతమందికి బ్రౌన్ కలర్ ఐస్ ఉంటాయి, కొంతమందికి గ్రీన్ కలర్ షేడింగ్లో కొద్దిగా ఐస్ ఉంటాయి. ఇది ఎందుకు వస్తాయంటే మనకు ఐరిస్లో కలర్ మారుతుంటాయి. The light sensitive cell in the retina are known as rods మరియు కోన్స్, మ్యాకులా, ఆప్టిక్ నర్వ్స్, ఫోవియా. మనకు రాడ్ సెల్స్ అనేది, కోన్ సెల్స్ అనేవి మనకు లైట్ సెన్సిటివ్ డివైజెస్. విచ్ ఫ్లూయిడ్ ఈస్ ఫౌండ్ ఇన్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ఐ బిట్వీన్ కార్నియా అండ్ ద లెన్స్? కంటి ముందు భాగంలో కార్నియా మరియు లెన్స్ మధ్యలో ఏ ద్రవం ఉంటుంది? ఇందాకే చెప్పాను, ఇక్కడ విట్రియస్ హ్యూమర్ అనేది ఉంటుంది, ఇక్కడ వచ్చేసి అక్వియస్ హ్యూమర్. మనకు కార్నియా లెన్స్ మధ్యలో అడిగాడు కాబట్టి అక్వియస్ హ్యూమర్, బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డిసార్డర్ ఇన్ విచ్ ఏ పర్సన్ కెనాట్ సీ ఏ డిస్టెంట్ ఆబ్జెక్ట్ క్లియర్లీ ఈస్ కాల్డ్? ఒక వ్యక్తి దూరంలోని వస్తువులను స్పష్టంగా చూడలేని దృష్టి లోపం ఏదని పిలుస్తారు? అంటే హైపర్మెట్రోఫియానా, నైట్ బ్లైండ్నెస్సా, మియోఫియానా, స్టార్బిస్మస్. మనకు ఏమన్నాడు? డిసార్డర్ ఇన్ విచ్ పర్సన్ కెనాట్ సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్ అంటే దూరంవి చూలేడు, దగ్గరవి చూస్తాడు, అంటే మియోఫియా. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మియోఫియాలో ఏమవుతుందంటే లెన్స్, ఇది రెటీనా, ఇక్కడ రెటీనా కదా, ఇట్లా అయ్యి అనుకోండి, రెటీనాకు ఫామ్ కావాలి కానీ మనకు ముందే కన్వర్జ్ అయిపోతాయి, అంటే దగ్గరవి చూస్తాడు, దూరంవి చూడలేడు. సో మియోఫియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని కరెక్షన్ చేయడానికి ఏం చేయాలి? మనకు కాన్కేవ్ లెన్స్ అనేది ముందర పెడితే ఇవి డైవర్జ్ అవుతాయి కదా, డైవర్జ్ అయ్యి మనకు ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయ్యేటట్టు చేస్తాయి. మియోఫియాలో నార్మల్ ఐలో, ఇక్కడ నార్మల్ ఐ రెటీనాలో ఫామ్ అవుతుంది. మనకు మియోఫియా ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఇమేజ్ అనేది రెటీనా కంటే ముందే ఫామ్ అవుతుంది. ఇది కరెక్షన్ చేయడానికి మనము కాన్కేవ్ లెన్స్ అనేది ఉపయోగిస్తాం. వాట్ ఈస్ అ డిసార్డర్ కాల్డ్ ఇన్ విచ్ ద లెన్స్ ఆఫ్ ఐ బికేమ్స్ క్లౌడీ? కంటి లెన్స్ మసకబారినప్పుడు ఆ దృష్టి లోపాన్ని ఏమంటారు? గ్లూకోమానా, మియోఫియానా, క్యాట్రాక్టా, ఆస్టిగ్మాటిజం. గ్లూకోమా అంటే మనకు ఆప్టిక్ నర్వ్స్ అనేది దెబ్బతింటాయి, ఆప్టిక్ నర్వ్స్. అదే మియోఫియా నియర్ సైట్నెట్స్ అంటే దగ్గర దృష్టి లోపం. క్యాట్రాక్ట్ అనేది మనకు ఐ అనేది వైడ్గా ఫామ్ అవుతుంది, మసకబారినట్టు ఫామ్ అవుతుంది. సో మనకు సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ లెన్స్ ఈజ్ యూస్ టు కరెక్ట్ నియర్ సైట్నెట్స్ మియోఫియా ఇన్ ద పర్సన్? ఒక వ్యక్తి సమీప దృష్టి లోపం మియోఫియాను సరిచేయడానికి ఏ లెన్స్ ఉపయోగిస్తారు? ఇందాకే డిస్కస్ చేశాను. ఏం చేస్తాం? డైవర్జింగ్ ఆర్ కాన్కేవ్ లెన్స్, సిలిండ్రికల్ లెన్స్ కాదు, కన్వర్జింగ్ లెన్స్ చూసాం, బైఫోకల్ లెన్స్. బైఫోకల్ లెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనకు ఏజ్ ఎక్కువ అయిపోతే ఏం చేస్తాము, అక్కడ మనకు ఐ అనేది మనకు చేయలేదు సరిగా, అట్లాంటప్పుడు పెర్సియోఫియా, దాన్ని ఏమంటారు? ఆ డిసీజ్నే పెర్సియోఫియా అంటారు. ఇది కాదు, పెర్సియోఫియాలో బైఫోకల్ లెన్స్ ఉపయోగిస్తాం. సిలిండ్రికల్ లెన్స్, డైవర్జింగ్ ఆర్ కాన్కేవ్ లెన్స్. మియోఫియా కదా అనింది, డయాగ్రామ్ చూసాం. మియోఫియాలో ఏమైంది? కాన్కేవ్ లెన్స్ అనేది ఉపయోగించాం. కాన్కేవ్ లెన్స్ అనేవి డైవర్జింగ్ లెన్స్, అంటే డైవర్ట్ చేస్తాయి. మనకు ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది కదా, సో అట్లాంటప్పుడు మనం కాన్కేవ్ ఇమేజ్ యూజ్ చేస్తే అవి ఇమేజ్ని ఇట్లా డైవర్ట్ చేసి మనకు పెద్ద ఇమేజ్ ఫామ్ అయినప్పుడు ఈ లెన్స్ అనేవి ఇక్కడ ఇమేజ్ అనేది రెటీనాలో ఫామ్ అయ్యేటట్టు చేస్తాయి. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. స్టూడెంట్స్ ఇందులో కూడా ప్లీజ్ జాయిన్ కండి, సో దట్ మనకేమైనా అప్డేట్స్ ఉంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తుంటాను. మనకు అట్లాగే ఈ మనకు పీడిఎఫ్ కూడా ఇందులోనే షేర్ చేస్తాను. సో స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. థ్యాంక్ యూ.